రాజుపాలెం మండలం దేవరంపాడు గ్రామంలోని శ్రీ మత్స్యావతార వెంకటేశ్వర స్వామి ఆలయం నూతన కమిటీ అభినందన సభ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్లకు కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ ఈవో సురేష్ మాట్లాడుతూ ఆలయ ప్రాంగణంలో కన్నా లక్ష్మీనారాయణ చేతుల మీదుగా మొక్కలు నాటించడం, మహిళా భక్తులకు బాత్రూంల సౌకర్యం కోసం కన్నా లక్ష్మీనారాయణ చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ధర్మగతగా వ్యవహరించవలసిన నా ధర్మములను ఓం నమో వెంకటేశాయ. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం దేవరంపాడు గ్రామంలో వేంచేసిన శ్రీ మత్స్యావతార వెంకటేశ్వర దేవస్థానంకు ఈ 5 వార్డులు 26న పాలకవర్గ సభ్యులు ఏర్పాటు చేయబడింది. ఇందులో భాగంగా సత్యంపల్లి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ ఇచ్చారు. ఇన్స్పెక్టర్ గారు కూడా సత్యంపల్లి ఇన్స్పెక్టర్ సమావేశం గారు చేయించున్నారు. అందులో భాగంగా ఈ పాలకవర్గ సభ్యుల్లో చైర్మన్గా కళ్యాణ్ వెంకటేశ్వర గారిని నియామకం చేయడం జరిగింది. ఎంచుకోవడం జరుగుతుంది. పాలకవర్గ సభ్యులందరితో కలిసి మేము దేవస్థాన అభివృద్ధి పనులను వాళ్ళ వంతు సహకారంతో సలహా సూచనలు తీసుకొని అభివృద్ధి నడపడానికి ఈరోజు నా ప్రయత్నం చేస్తాను. ఈరోజు మమ్మల్ని ఈ యొక్క నేతి వెంకన్న పాలకవర్గ సభ్యులుగా అందులో నియమించినందుకు ఎమ్మెల్యే గారికి, అలానే ఈఓ గారికి, అలానే చైర్మన్ గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ